కాకినాడ జిల్లా తునిలో మిస్ అయిన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ ఇంకా దొరక్కపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఈ నెల 6న అదృశ్యమైన చిన్నారి కోసం గత 9 రోజులుగా పోలీసు బృందాలు విస్తృతంగా వెతుకుతున్నాయి. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పాప దొరకడం అనేది పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. ఆ ఏరియాలో 7 టవర్ల పరిధిలో దాదాపు 4800 ఫోన్ కాల్స్లు విశ్లేషిస్తున్నారు. డ్రోన్ కెమెరాలతో అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు. చిన్నారి జాడ కోసం మానవ ప్రయత్నంతో పాటు లేటెస్ట్ టెక్నాలజీని వాడుతున్నారు. చిన్నారికి సంబంధించి ప్రతి చిన్న ఆధారాన్ని కూడా విశ్లేషిస్తున్నారు. చిన్నారి మిస్ అయిన టైంలో ఆమె వెంట వెళ్ళి తిరిగి వచ్చి చనిపోయిన కుక్కకు పోస్టుమార్టం పూర్తి చేశారు. వెటర్నరీ హాస్పిటల్లో పోస్టుమార్టం జరిగింది. విశాఖపట్నంలోని ఫోరెన్సిక్ ల్యాబ్కు నమూనాలు పంపారు. ఈ రిపోర్ట్ ఆధారంగా కుక్క మృతి కారణాలపై స్పష్టత వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇది కేసు దర్యాప్తులో కీలకమైన అంశం. చిన్నారి ఆచూకీ కోసం ఇప్పుడున్న అన్ని పద్ధతులు వాడుతున్నారు. పోలీసు బృందాలు ఏజెన్సీ ఏరియాలో గాలిస్తున్నాయి. ఏ చిన్న ఆధారాన్ని కూడా వదలడం లేదు. ఈ కేసును ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఆదేశాలతో అదనంగా 30 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అలాగే వన్యప్రాణుల పర్యవేక్షణ సహాయం సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన హనుమాన్ బృందాలు రంగంలోకి దిగాయి. చిన్నారి మిస్ అయిన తోట కొండ ప్రాంతాన్ని అణువణువు గాలించారు. లేటెస్ట్ థర్మల్ డ్రోన్ల సహాయంతో మొత్తం ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్నారు. కొండపై అనుమానం ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడికి చేరుకొని క్షుణ్ణంగా పరిశీలించారు. హోంశాఖ మంత్రి వగలపూడి అనితతో పాటు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ కేసు పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తల్లిదండ్రులకు ధైర్యం చెబుతూ త్వరలోనే చిన్నారిని క్షేమంగా తీసుకొస్తామని హామీ ఇస్తున్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా 300 మీటర్లకు పైగా ఎత్తు నుండి పరిశీలించగా ఎలాంటి జంతువుల ఆనవాళ్లు కనిపించడం లేదు. చిన్నారిని కిడ్నాప్ చేసి ఉండవచ్చనే అనుమానాలు వస్తున్నాయి. ఒకవైపు ఫోన్ కాల్స్ విశ్లేషణ, మరోవైపు సీసీ కెమెరాల పర్యవేక్షణ, ఇంకోవైపు అనుమానితులు విచారించడం, ఇలా అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుంది. 7 టవర్ల పరిధిలో 4800 ఫోన్ కాల్స్ను విశ్లేషించిన తర్వాత కొందరు అనుమానితులను గుర్తించినట్లు తెలుస్తోంది. వాళ్ళని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం గాలింపు దర్యాప్తు చర్యలు కొనసాగుతూనే ఉంటాయని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ స్పష్టం చేశారు. చిన్నారి తల్లిదండ్రులు తమ బిడ్డ క్షేమం కోసం దైవాన్ని ప్రార్థిస్తున్నారు. ఈ సంఘటన తుని ప్రాంతంలో తీవ్ర కలకలం సృష్టించింది. కిడ్నాప్ కోణంలో దర్యాప్తు స్పీడప్ చేయాలని జనం డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ కేసును చాలా సీరియస్గా తీసుకొని చిన్నారిని క్షేమంగా తీసుకురావాలి అన్న ప్రయత్నాలు చేస్తుంది.